ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామానికి నాయన కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ వాక్కుల ద్వారా నాయన మమ్మల్ని బలపరుస్తున్నారు. మీ వాక్కుల ద్వారా నాయన మా కుటుంబాలకు తండ్రి ఆదరణ కలగజేస్తున్నారు. మీ మాటల ద్వారా తండ్రి మా హృదయాలకు తండ్రి బలాన్ని చేకూర్చి నెమ్మదిని దయచేసి తండ్రి, వాక్యంలోనైనా మేము మరింతగా తండ్రి ఎదగడానికి సహాయం చేస్తున్నారు. లేఖనముల యందు ఉన్నటువంటి నిత్య జీవాన్ని గ్రహించడానికి తండ్రి మీరు మాకు సమయాన్ని అనుకూలపరిచినైనా ప్రతి గురువారము ప్రతి ఆదివారం కూడా తండ్రి చక్కగా మీ సన్నిధిలో మీ వాక్కులను ధ్యానించుటకు తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం నాయన. చక్కటి వాక్యాన్ని తండ్రి మీరు మాకు ప్రకటిస్తున్నప్పటికీ తండ్రి మా యొక్క హృదయాలను తండ్రి కఠినపరచుకోకుండా నాయన మీ మాటలను తండ్రి మా యొక్క చెవుల్లో వినపడుతున్నప్పుడు తండ్రి ఆ యొక్క మెదడులోకి వెళ్ళి తండ్రి ఆ వాక్యాలను మా హృదయంలో భద్రపరుచుకునే విధంగా సహాయం చేయండి. క్రియలు రూపకంగా తండ్రి మా యొక్క జీవితాలను అయినా మరి నీతిగా యథార్థంగా మేము బ్రతకటానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి వింటున్న వాక్యాన్ని వారి హృదయంలో తండ్రి భద్రపరుచుకొని 30దింతలుగాను 60దింతలుగాను 100దింతలుగాను ఫలాలు పొందుకోవడానికి సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి ఇంతటి చక్కటి వాతావరణం మనకు అనుకూలపరిచి మరి దేవుడు మనల్ని ప్రతి గురువారము ప్రతి ఆదివారము మన యొక్క దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కూడుకొని చక్కగా దేవుడి వాక్యాన్ని ధ్యానించుటకు తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి పోయిన ఆదివారం మనము కృప సత్యముల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కృప గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ యొక్క కృప గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రియమైన దేవుని వలన యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రము అనేది మోషే గారి ద్వారా వచ్చింది, కృపయు సత్యము యేసుక్రీస్తు వారి ద్వారా కలిగినవని మనము తెలుసుకున్నాం. అలాగే యేసుక్రీస్తు వారి ద్వారా కృపయు సత్యములు ఎలా కలిగిందో చూద్దామని అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అంటే ఏ వాక్యము అయితే ఏ వాక్యము అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నాడు కనుక ఆ వాక్యము శరీరధారి అయి శరీరాన్ని ధరించుకొని పరలోకములో తండ్రి యొద్ద సమానంగా ఉండుటకు వదిలిపెట్టకూడలేనటువంటి ఆ యొక్క భాగ్యాన్ని ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ పరలోకాన్ని వదిలేసి మట్టి మనుషులుగా ఈ భూమి మీద బ్రతుకుచున్న మన కొరకు ఈ లోకములో పాపములోను మరి అపరాధములతోనూ చచ్చిన వారమై ఉన్నటువంటి మనల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి మనందరినీ కూడా ఆ యొక్క రక్షణ భాగ్యంలోకి నడిపించడానికి
పాప క్షమాపణ కలగజేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడు ఈ లోకానికి? శరీరధారి అయి వచ్చాడు. శరీరధారి అయి వచ్చినటువంటి ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అంటే 2000 సంవత్సరముల క్రితం యెరూషలేము ప్రాంతములో మరియమ్మ గర్భాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయన ఆ లోకంలో శరీరధారిగా ఆ ప్రాంతంలో బ్రతికినప్పుడు ఎలా బ్రతికాడంట? కృప సత్య సంపూర్ణుడుగా వారి మధ్య బ్రతికినటువంటి విషయాన్ని లేఖనముల యందు మనకు తెలియపరుస్తున్నాడు అనమాట. అంటే పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఏముంది? ఏం ఏం చేస్తుంది ధర్మశాస్త్రం? మనుష్యుల మీద నేరారోపణ చేస్తుంది అని మనం విన్నాం. ఎందుకంటే ఏదైతే ఒక చట్టం ఉందో ఆ చట్టము ఎదుట ఏదైతే మనం తప్పులు చేస్తున్నామో చేసినటువంటి ఆ తప్పుల్ని ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తుంది? ఒక అద్దం ముందు మనల్ని నిలబెట్టి ఆ అద్దములో మన షర్టుకో మన శరీరానికో ఎక్కడ ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని తెలియపరిచేదే ధర్మశాస్త్రం. ప్రియమైన దేవుని వలరా ఆ ధర్మశాస్త్రాన్ని లా అంటారన్నమాట. అయితే క్రొత్త నిబంధన వచ్చేసరికి ఎలా ఉందో తెలుసా? ఏ ధర్మశాస్త్రం అయితే మనుషుల్లోని పాపాన్ని తీసివేయజాలకపోయిందో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి పాప క్షమాపణ కలగజేయటానికి ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణత్యాగం చేశాడు కాబట్టి మనకి ఏమొచ్చిందంట? కృప పొందిన వారమై ఈ లోకంలో పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారమై ఉన్నటువంటి మనల్ని దేవుడు ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని రక్షణ భాగ్యంలోకి తీసుకొస్తున్నాడు. ప్రియమైన దేవుని వలన ఆ రక్షణే లేకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు ఒక మనిషికి దానికి సంబంధించినటువంటి ఏదైనా మందు కనిపెట్టలేనప్పుడు ఆ మనిషి ఏమవుతున్నాడు? మరణమవుతున్నాడు అనమాట. అదే ఈ శరీరానికి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి ఏమొచ్చింది? పాపం అనేటువంటి రోగం వచ్చింది కాబట్టి ఆ రోగానికి ఒకే ఒక్క మందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడినటువంటి వారికి పాప క్షమాపణ అయినటువంటి విడుదల కలుగుతుంది. ప్రియమైన దేవుని వలన అందుకే యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడు ఈ లోకానికి? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆయన మన అందరికి రక్షణ భాగ్యాన్ని కలిగించడం కోసం ఏ రక్తం అయితే కలిగి ఈ దేహంతో ఈ భూమి మీద మనం బ్రతికి తప్పులు చేస్తున్నామో అదే రక్తాన్ని యేసుక్రీస్తు వారి సిలువలో చిందించి మనందరికి రక్షణ భాగ్యాన్ని కలగజేసడం మనము తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని వలన అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 1-11 వరకు మనం చదువుకుందాం. వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు తీసుకువచ్చి యేసుక్రీస్తు వారి ఎదుట నిలవపెట్టి, అయ్యా, మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారమందు పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలి కదా. అయితే ఇప్పుడు ఈమె వ్యభిచారము చేయుచుండగా మేము ఆమెను పట్టుకొని తీసుకువచ్చాము. ఈమెకు నువ్వేమి తీర్పిస్తావో చెప్పు అని యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని వ్యభిచారము చేయుచుండగా పట్టుకొని వచ్చారు, బాగానే ఉంది. మరి పురుషుడు తీసుకొని వచ్చారా? రాలేదు. అంటే ఆ పురుషుడు వారికి సంబంధించినటువంటి వ్యక్తి అవ్వచ్చు. ఆ పురుషుడు చేసినటువంటి నేరాన్ని పక్కన పెట్టి ఆ స్త్రీని మాత్రమే తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి ఎదుట నిలవపెట్టారు. ఆ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో, మీరు చెప్పినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారమందు పట్టబడినటువంటి వారు స్త్రీ అయినా పురుషులైనా ఎవరినైనా సరే చేసినప్పుడు మీరు చూసి పట్టుకున్నారనుకో, వారిని రాళ్లతో కొట్టి చంపటం అనేది కరెక్టే. ఎందుకు?
ఒకసారి ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపినప్పుడు రెండవ వ్యక్తి అదే పాపం చేయటానికి మరలా ప్రయత్నం చేయడనమాట. భయపడి ఆ తప్పు చేయటానికి జంకి మరలా ఆ తప్పులోకి వెళ్ళకుండా తన జీవితాన్ని కాపాడుకోవడం కోసం ధర్మశాస్త్రంలో దేవుడు ఒక ఆజ్ఞగా దానిని ఉంచాడు ప్రియమైన దేవుని వల్లరా. అయితే కృపాకాలం వచ్చేసింది కదా! ఈ కృపాకాలం వచ్చినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైతే ఎవరైతే పాపము చేసిన వారు వ్యభిచారమందు పట్టబడినటువంటి వారు ఉన్నారో వారిని రాయి తీసుకొని వెయ్యాలన్నది కరెక్టే. మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉంటే ముందుగా వారు ఆ రాయి తీసుకొని ఆమె మీద వెయ్యండి అని అన్నాడు. అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకా యేసుక్రీస్తు వారు ఏం చెప్తాడా అని ఆయన వైపు చూస్తూ, ఆయన శోధించడానికి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ, యేసుక్రీస్తు వారు మాత్రం ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన వంగి వ్రేలుతో ఏదో రాస్తున్నాడు అని అక్కడ రాయబడి ఉంది. ఆ రాసేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు అక్కడి నుంచి చిన్నల దగ్గర నుంచి పెద్ద వయసున్నంత వారి వరకు కూడా ఆయన రాసినటువంటి ఆ మాటలు, ఆ యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో, ఏమి రాసాడు అనేటువంటి విషయం అక్కడ లేదు కానీ, ఆ రాసినటువంటి ఆ యొక్క మాటలను చూసి వారు భయపడి వెళ్ళిపోయారంట. అంటే ఆయన వంగి వ్రాయిచున్నప్పుడు ఒకవేళ వారు చేసినటువంటి ఏదైనా తప్పులు ఉంటే, పాపములు ఉంటే వాటిని అక్కడ రాసినప్పుడు ఇది నిజమే కదా! ఇది ఈ తప్పు నేను చేశాను కదా! అమ్మో! ఇక్కడుంటే ఆమె కంటే ముందు నేను చేసినటువంటి తప్పులు బయటపడతాయి కాబట్టి అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిదనుకోని యేసుక్రీస్తు వారిని శోధించడం పక్కన పెట్టి ఆమెని, యేసుక్రీస్తు వారిని అక్కడ వదిలిపెట్టేసి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు ప్రియమైన దేవుని వల్లరా. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, "అమ్మా! నీ మీద ఎవ్వరూ రాయి వేయలేదా? ఇదిగో నేను కూడా రాయి వేయను. అయితే నువ్వేం చేస్తావంటే, నేను నీ మీద కృప ఉంచి, నేను ఏ తప్పు చేయకపోయినా నీ మీద రాయి వేసి నిన్ను చంపటానికి నాకు అధికారం ఉన్నప్పటికీ, నేను ఉచితమైన కృప ద్వారా నీ మీద కనికరపడి, నీకొక అవకాశాన్ని నేను కల్పిస్తున్నాను. ఇక నుంచి నువ్వు తప్పు చేయకుండా జాగ్రత్తగా నీ జీవితాన్ని దేవుని ఎదుట భయభక్తులు కలిగి నువ్వు కొనసాగించు." వారు రాయి వేయకుండా వెళ్ళారంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో నేను మీ అందరిని రక్షించడానికి ఈ లోకానికి శరీరధారిగా వచ్చాను. నేను రెండో రాకడలో వచ్చేటప్పుడు ఎలా వస్తానో తెలుసా? అందరికి తీర్పు తీర్చడానికి నేను వస్తాను. అయితే ఈ మొదటి రాకడలో ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియపరచడానికి నేను వచ్చాను. రక్షణ భాగ్యాన్ని మీకు కలగజేయటానికి వచ్చాను. ఆ రక్షణ భాగ్యాన్ని కలగజేసేటప్పుడు నేను నా ఉచితమైన కృపని ప్రపంచంలో ఉన్న మనుషులందరి మీద నేనేం చేస్తున్నాను? కుమ్మరిస్తున్నాను. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకొని నన్ను నమ్మి ఇదిగో నా రక్తములో కడగబడటానికి నన్ను విశ్వసించి నా దగ్గరకు వస్తారో వారికి నేనేం చేస్తానంటే ఉచితముగా పాప క్షమాపణ కలగజేస్తాను. ఆ పాప క్షమాపణ కలగజేసిన తర్వాత మరలా మీరు ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా వాక్యానుసారంగా మీరు బ్రతకాలని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అందుకని ఏమన్నా తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, 9వ వచనం మనం చదువుకుంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూసారా? ఏ రక్షణ భాగ్యాన్నయితే మనం పొందుకొని, ఈరోజు మన గుండెల మీద చేయి వేసుకొని, హాయిగా నిద్రపోతా, ఒకవేళ మనం చనిపోయిన ఒక్క క్షణములో దేవుడున్నటువంటి ఆ లోకానికి మనం వెళతాము అనేటువంటి ఆలోచన కలిగి, భయం లేకుండా మనం బ్రతుకుచున్నామంటే, దీనంతటికి కారకులెవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉచితమైనటువంటి కృప ద్వారా మనలందరిని కూడా
రక్షిస్తున్నాడు ప్రియమైన దేవుని వలన. ఇది మనకి దేవుడు ఒక వరాన్ని మనకి కలగజేసాడని మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి 9, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవ్వడను అతిశయపడుడు వీలు లేదు. చూసారా? ఇదిగో ఎవ్వరు కూడా నువ్వు రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఒకవేళ ఈరోజు తప్పు చేయకుండా నువ్వు నిలబడి దేవుడి వాక్యంలో నువ్వు వెతుకుతున్నావేమో, ఒకప్పుడు నీవు ఎక్కడున్న వాళ్ళం? లోకం అనేటువంటి పాపంలో మునిగిపోయినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళమే కదా. ఇప్పుడు ఎవరైతే దేవుని తెలుసుకోకుండా ఉండి వారు లోకంలో ఉన్నారో వారిని చూసి మనం ఎలా ఉండాలంట? ఛీ! ఏంటి వీళ్ళు ఇంకా మారరా? వీళ్ళు ఎన్నాళ్ళకి మారతారు? అనేటువంటి విషయం అనేటువంటి తలంపులు మన హృదయంలోకి రానివ్వకూడదు. దేవుడు మనల్ని ముందుగా పట్టుకున్నాడు. మన ద్వారా అనేకులను రక్షించడానికి సువార్తను ప్రకటింపజేస్తున్నాడు. ఈ మాటలు విని మారి రావటానికి చాలా మందికి దేవుడి యొక్క వాక్యాన్ని వాళ్ళ చెవుల ద్వారా వినిపించి మారు మనసు పొందటానికి మనలాగే వారికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. కాకపోతే మనం కొంచెం ముందొచ్చాం అంతే. మన వెనకమాల వాళ్ళు కూడా వస్తారు. దేవుడు వాక్యం వారికి కూడా వినపడిద్ది. అంతే కానీ ఏదో మనం చేసినటువంటి నీతి కార్యముల వలనో, మనం ఏదో గొప్పవారంగానో ఈ లోకంలో మనం ఏదో గొప్పవారిగా ఎదుటివారిగా చూపించిన వారిగా మనం మాత్రం ఉండకూడదు. అతిశయపడకూడదు. ఈ యొక్క రక్షణ భాగ్యం మనకు కలగటానికి కారణం అది కేవలం దేవుడు మనకి ఉచితమైన కృప ద్వారా రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. అది దేవుడు మనకిచ్చినటువంటి వరమే అంటున్నాడు. అవునా? అందుకనే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయనకున్నటువంటి ఒక సమస్య, ఆయన శరీరంలో ఒక ముల్లుంది అనేటువంటి విషయాన్ని దేవుని ఎదుట ప్రార్థనలో పెడుతున్నాడు. ఆ ముల్లు ఏదైనా ఒక రోగం అవ్వచ్చు, ఇంకేదైనా ఒక సమస్య అవ్వచ్చు మాకు తెలియదు కానీ, అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే ఆ యేసుక్రీస్తు వారు అంటున్నారు చూడండి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చూసారా? ఆయనకి ఏమొచ్చిందంట? ఆయన క్రొత్త నిబంధనలో 14 పత్రికలు రాశాడు. ఆయన సముద్ర ప్రయాణం చేసి సువార్త ప్రకటించాడు. ఆయన ఆఖరికి యేసుక్రీస్తు వారి కొరకు చనిపోవటానికి కూడా అంటే సువార్త నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించటానికైనా ఆయన ఏం చేశాడు? శ్రమని అనుభవించాడు. అందుకు సిద్ధపడ్డాడు ఆయన. సముద్ర ప్రయాణం చేశాడు. రోడ్డు మార్గాన నడిచి సువార్త ప్రకటించాడు. వేల కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసి సువార్త ప్రకటించి ఆయన ప్రాణాన్ని దేవునికి పణంగా పెట్టి ప్రజలందరికీ అంటే అన్యజనులందరికీ సువార్త ప్రకటించడానికి ఎంత కష్టపడ్డటువంటి ఆయనకే ఏముందంట? ఆయన శరీరంలో ఒక ముళ్ళుందంట. ఆ ముళ్ళు ద్వారా అంటే ఆయనకు కలిగేటువంటి ఏదో అనారోగ్యమైనటువంటి బాధ అవ్వచ్చు, ఇంకేదైనా సమస్య అవ్వచ్చు. ఆ సమస్యను తీసివేయడానికి దేవుడిని ముమ్మారు అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అయ్యా నా కృప నీకు చాలును. ఆ బలహీనత నీలో ఉన్నాయి. దానివలన నువ్వేమవుతున్నావంటే, నా శక్తి నీ మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడును అంటున్నాడంటే, ఇదిగో నీకున్నటువంటి ఆ సమస్య వలన నువ్వేం చేస్తావంటే, నన్ను ఇంకా బలంగా సేవించడానికి నీకు అవకాశం ఉంటుంది. నా కృప నీ మీద ఉందని నువ్వు తెలుసుకోవడానికి ఆ యొక్క నీకేదైతే ఇబ్బంది ఉందో దానిని అలాగే ఉండని అని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి అలాంటి పరిస్థితుల్లో
మనకి మన కుటుంబాల్లో కూడా ఏదైనా ఒక సమస్య మనకు క్రియేట్ అయిందనుకోండి, ఆ క్రియేట్ అయిన సమస్య వల్ల మనం ఏం చేయాలి? ఆ! అది. ఏ సమస్య అయితే మన దగ్గరికి వచ్చినప్పుడు, అది బలంగా ఆ శోధన మనల్ని తాకుచున్నప్పుడు, మనం ఆ శోధన కంటే ఎక్కువ బలంతో మనం ఏం చేస్తాం దేవుడికి? దగ్గరవుతాం, మొరపెట్టుకుంటాం, ప్రార్థన చేస్తాం. దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అవునా కాదా? అందుకనే సమస్య రావటం అనేది దేవుని వలన కాదు గానీ, వచ్చిన సమస్య వల్ల మనం దేవునికి దగ్గరవుతాం ప్రియమైన దేవుని వల్లరా. అందుకని దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? మీరు భరించగలిగినటువంటి, మోయగలిగినటువంటి సమస్యలే తప్ప, మీకు అంతకంటే ఎక్కువ సమస్యలు మీకు నేను అపవాది మీకు సమస్యలు కలగజేయడానికి నేను పర్మిషను ఇవ్వను అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే ఒక వ్యక్తి ఎంత అయితే శోధనను సహించగలడో, అంతవరకు మాత్రమే దేవుడు వారికి శోధన రావటానికి పర్మిషన్ ఇస్తున్నాడు అపవాదికి అంతే. అంతేగాని దేవుడు మనుషుల్ని శోధించడు ప్రియమైన దేవుని వల్లరా. అందుకనే అతిశయపడేవారు ఎలా అతిశయపడాలి? కేవలం దేవునిని బట్టి మాత్రమే మనము అతిశయపడాలి. నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం దేవుని వలననే అని అనుకోవాలంతే. అర్థమవుతుందా? ఈ రక్షణ భాగ్యం నా దగ్గరకు వచ్చిందంటే అది కేవలం దేవునియే నాకిచ్చినటువంటి ఒక వరమే అని మనం అనుకోవాలంట. అందుకనే ప్రియమైన దేవుని వల్లరా ఈ యొక్క కృప మన మీదకి రావాలంటే దేవుడే ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు మనకు అర్థమైందా లేదా? ఆ ఉచితమైన కృప ఎలా మనకు కలుగుతుందంటే, మనం చేసినటువంటి తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో, వాటన్నిటిని బట్టి దేవుడు మనకి శిక్ష ఖరారు చేశాడు కాబట్టి, ఆ శిక్షను తప్పించడానికి తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుండి ఈ భూలోకానికి శరీరధారిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి, పాప క్షమాపణ మనకు కలగజేసి, ఉచితముగా ఆయన కృప ద్వారా మనల్ని అందరిని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు ప్రియమైన దేవుని వలన. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలంలో ఉన్నాం. అదే పాత నిబంధనలు అయితే కంటికి కన్ను, పంటికి పన్ను. అర్థమవుతుందా? అంటే ఒక వ్యక్తి మనం ఏదైతే తప్పు ఆ వ్యక్తి పట్ల మనం చేశామో, వెంటనే మనకేమవుతుంది? శిక్ష ఖరారవుతుంది. వెంటనే దేవుడు మళ్ళా ఆ యొక్క చేసినటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తికి సేమ్ అదే ట్రీట్మెంట్ చేస్తానికి పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రంలో అలా రాయించిస్తే, కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఉచితమైన కృప ద్వారా మనం ఎన్ని తప్పులు చేస్తున్నా సరే దేవుడు సహించి ఇంకొక సంవత్సరం అవకాశాన్ని ఇచ్చి మనసు మార్చుకుంటాడేమో. చనిపోయిన ఒక్క క్షణములో నరకం అనే రెండో మరణానికి వెళ్ళి అగ్ని ఆరని, పురుగు చావని ఆ ప్రాంతంలో నా కుమారుడైనటువంటి ఈ బిడ్డ ఇదిగో వేదనకరమైనటువంటి స్థలంలో బాధ అనుభవిస్తాడు. ఆ బాధను తప్పించాలంటే ఇంకొక సంవత్సరం అవకాశం ఇద్దామని దేవుడు అవకాశాన్ని ఇస్తుంటే, మనం మాత్రం ఏం చేస్తున్నాం? ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని నిర్లక్ష్యంగా ఇదిగో దేవుడు నా పట్ల ఉన్నాడు కాబట్టే నేను ఇంత హాయిగా బ్రతుకుచున్నాను అనుకుంటున్నాడు గానీ, దేవుడు ఆ సంవత్సరం నీకిచ్చింది నీలో మార్పు చూడాలని మాత్రం మనము గ్రహించట్లేదు ప్రియమైన దేవుని వల్లరా. రెండోది మనం చూసుకుంటే సత్యము అనగానేమి? ఒకటేం చూసాం? కృప. ఓకేనా? ఇప్పుడు సత్యము గురించి మనం ఆలోచిస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. చూసారా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. అంటే ఎవరైతే శిష్యులు ఉన్నారో, ఆ శిష్యులను ప్రభు అయినటువంటి యేసు వారు అంటున్నాడు, తండ్రి అయినటువంటి దేవుడికి ప్రార్థన చేస్తా, అయ్యా సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. ఇంతకు వాక్యం ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆ వాక్యమే సత్యమై ఉన్నప్పుడు
ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నప్పుడు ఆ సత్యమును కూర్చున్నటువంటి దేవుడి సంకల్పాన్ని తెలియజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా బ్రతికాడో తెలుసా? దైవ స్వరూపము. దేవుడు ఎలా ఉంటాడో యాజ్ ఇట్ ఈజ్‌గా యేసుక్రీస్తు వారిని చూస్తే దైవత్వాన్ని మనం చూసినట్లే అనే విధంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో బ్రతికి చూపించాడు ప్రియమైన దేవుని వల్లరా. అది క్రియల రూపంలో, మాట రూపంలో, చేసేటువంటి పనుల రూపంలో, ఏ విషయంలోనైనా సరే యేసుక్రీస్తు వారు దైవత్వానికి సమానంగా చేశాడు తప్ప ఎక్కడ కూడా ఆయన లోకానుసారంగా జీవించలేదన్నమాట. అందుకని ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు వారు? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటే యేసుక్రీస్తు వారు నేనే మార్గము, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే ఏ సత్యమైనటువంటి వాక్యమైనటువంటి ఆయన వాక్యముగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నాడో, ఏ సత్యమైనటువంటి వాక్యము 66 పుస్తకాలు బైబిల్ రూపంలో మన దగ్గర ఉందో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప అని అన్నాడంటే ఈ 66 పుస్తకాల్లో ఎవరున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. నేనే మార్గం అన్నాడంటే ఈ 66 పుస్తకాల్లో ఏముంది? మార్గము ఉంది. ఏంటా మార్గం? తండ్రి అయినటువంటి దేవుడికి భూమి మీద ఉన్నటువంటి మనిషికి పాపము ద్వారా తెగిపోయినటువంటి బంధం ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం అందరం ఎలా ఉన్నాం? దారి తొలగిపోయినటువంటి వారిగా ఉన్నాం. తిరిగి ఆ సత్యమైనటువంటి మార్గం ఏదో, పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం ఏదో తెలియని వారిగా ఉన్నటువంటి మనకి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ 66 పుస్తకాల్లో నేను వాక్యమై ఉన్నాను. ఈ వాక్యమే మార్గము. ఈ వాక్యమే సత్యము. ఈ వాక్యమే జీవము. ఈ 66 పుస్తకాల్లో బైబిల్‌లో ఏదైతే మార్గముందో, సత్యముందో, జీవముందో దీని ద్వారానే తప్ప అంటే ఈ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి ద్వారే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. అంటే ఆ యొక్క తండ్రి యొద్దకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని అనుసరించాలి. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు ఈ లోకంలోనయ్యా ఇప్పుడు అని అంటే ఈ 66 పుస్తకాలను చూస్తే మనము ఆయన గురించి మనకు అర్థమవుతుంది. ఈ 66 పుస్తకాల్లో సత్యం ఉంది. ఈ 66 పుస్తకాల్లో జీవం ఉంది. ఆ సత్యమైనటువంటి దానిని మనం చేజిక్కించుకోవాలన్నా, ఆ జీవంలోకి మనం వెళ్ళాలన్నా ముందుగా ఒక మార్గాన్ని యేసుక్రీస్తు వారు సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినటువంటి మార్గమే వాక్యమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు మనం వచ్చి ఆ మార్గంలో మనం నడవాలని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అవునా? అప్పుడు ఆ సత్యం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చదవండి. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రునిగా చేయునని చెప్పగా. చూసారా? అంటే మనకి ఆగస్టు 15 ఏమొచ్చింది? స్వతంత్ర దినోత్సవం వచ్చిందా లేదా? అంటే ఒకప్పుడు పెత్తనదారులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తక్కువ జాతి వారి మీద పెట్టేటువంటి ఏదైతే కొన్ని ఆకాంక్షలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క లా వచ్చిన తర్వాత, అవునా? స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమైనాయి అవన్నీ? కొట్టివేయబడ్డాయి ప్రియమైన దేవుని వల్లరా. స్వతంత్రంగా నీవు నేను కూడా ఈ భూమి మీద బ్రతకటానికి ఒక అవకాశం మనకు కలిగింది కాబట్టి, అలాగే ఏ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందో అర్థమవుతుందా? ఆ పాపములో నుండి విడిపించి మనకి రక్షణ భాగ్యాన్ని కలగజేసి స్వతంత్రులుగా చేసిన తర్వాత మరలా మనం పాపంలోకి వెళ్ళటానికి
మనల్ని ఏమైనా ప్రేరేపిస్తుందా? ఆలోచించండి. ఏదైతే ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఒక చట్టం ఏదైతే ఉందో, ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని మనం ఒకవేళ తప్పు చేస్తున్నాం అనుకోండి, అది కరెక్ట్ అయ్యిద్దా? అవ్వదు ప్రియమైన దేవుని వల్లరా. మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తది? గద్దించిద్ది, ప్రశ్నించిద్ది. ఇదిగో ఒక చట్టాన్ని అడ్డం పెట్టుకొని అవకాశం ఉంది కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు. ఈ చట్టం ద్వారా ఒకవేళ నీకు శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నావు. కానీ అది మాత్రం మంచిది కాదు. అలాగే దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం ద్వారా స్వతంత్రులుగా మనం ఈ భూమి మీద బతికి అపవాది కింద మనం లోబడకుండా అపవాది మన మీద పెట్టేటువంటి ఆకాంక్షలు తొలగించుకొని ఈ భూమి మీద దేవుని కోసం మనం ఎలాగైతే బ్రతుకుతున్నామో ఆ బ్రతికేటప్పుడు దేవుడు ఉచితంగా మన కృపను అనుగ్రహిస్తున్నాడు కదా. మనం ఏ తప్పైనా చేసి దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే మన పాపాలు క్షమింపబడతాయని చెప్పి తప్పుల మీద తప్పులు చేసుకొని ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయామనుకో, దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు ప్రియమైన దేవుని వల్లరా. ఇదిగో కొంతకాలం మాత్రమే దేవుడు మనల్ని చూస్తాడు. ఇదిగో ఈ వాక్యము నీ దగ్గరకు రానంత వరకే నీవు నేను చేసినటువంటి తప్పుల్ని దేవుడు మనల్ని క్షమిస్తాడు గానీ, వాక్యం మన దగ్గరకు వచ్చిన తర్వాత, ఆ మార్గం ఏంటో మనకు తెలిసిన తర్వాత, ఆ సత్యమందు మనల్ని ప్రతిష్ఠించిన తర్వాత జీవం ఉన్నటువంటి ఆ యొక్క మాటలను మనం విన్న తర్వాత, మరలా మనం తప్పులు చేస్తున్నామనుకో, ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడు ప్రియమైన దేవుని వలరా. ఖచ్చితముగా లెక్కడుగుతాడు. అర్థమవుతుందా? ఈరోజు మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? అయ్యా, ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మాకిచ్చినందుకు నీకు స్తోత్రం అంటున్నావా లేదా? అయితే ఆ గొప్ప భాగ్యాన్ని నీకిచ్చాను గదా! అని అక్కడి నుంచి మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిద్ది. ఏంటది? ఇదిగో మన లెక్కలు స్టార్ట్ అవుతాయి. అయ్యా, నా వాక్యాన్ని నీ దగ్గరకు పంపించాను. పంపించినప్పుడు అంతకుముందు నీ జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రతి తప్పును గూడా నేనేం చేశాను? కొట్టివేశాను. మరి ఇక నుంచి నీ జాగ్రత్త ఏది? ఇంత వాక్యం వింటున్న తర్వాత నీ ప్రవర్తనలో మార్పు ఏది? ఇంత వాక్యం వింటున్న తర్వాత నీ నోటిని కాపాడుకునే విధానం ఏది? అని దేవుడు లెక్కడిగినప్పుడు, ఆ లెక్క చెప్పడానికి మన దగ్గర సమాధానం ఉంటదా? ఉండదు ప్రియమైన దేవుని వల్లరా. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? నీతి, న్యాయములను ఖచ్చితముగా మనం పాటించే వారిగా ఉంటేనే, వారు మాత్రమే క్రైస్తవులు అనబడతారని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అలాగే మనం ఇలా ముందుకు వెళితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. హ్మ్. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. చూసారా? అంటే ప్రేమ కలిగి ఉండాలి. సత్యమే మాట్లాడాలి. ఆ ప్రేమ, సత్యము యేసు క్రీస్తు వారిని పోలి మనం నడుచుకోవాలి. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా ఎలా బ్రతికాడు ఈ లోకంలో? ప్రేమ కలిగి, కృప చూపించాడు. అవునా? వాళ్ళందరికి రక్షణ భాగ్యాన్ని కలగజేశాడు. ఒకవేళ మనమందరం చేసినటువంటి తప్పులకి మరి దేవుడు శిక్షేసాడనుకోండి, ఈ భూమి మీద ఎవరైనా శిక్షించి తప్పించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు లేరు. ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమ మనం కోల్పోయాం కాబట్టి, ఇదిగో ఎవ్వరు కూడా తప్పించుకోవడానికి అవకాశమే లేకుండా మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు పరలోకమనే ఆ మహిమను మనం కోల్పోయాం కాబట్టి, దేవుడు ఉచితమైన కృప ద్వారా మన మీద ప్రేమ చూపించాడు. సత్యమైనటువంటి మార్గము ఇది. ఇందులో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనల్ని హెచ్చరించాడు. మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ సత్యమైనటువంటి మార్గములో ఆయన మనల్ని ఈ రోజు కూడా నడిపిస్తున్నాడు ప్రియమైన దేవుని వలన. ఎందుకంటే తెలుసా? సత్యం అనేది ఏదైతే ఉందో అదేం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ఏ లోపం అయితే ఉందో ఆ లోపాన్ని దేవుడి ముందు అలా పెట్టిద్ది. అదేంటది?
ధర్మశాస్త్రం. అవునా? ధర్మశాస్త్రం సత్యమా కాదా? మరి ధర్మశాస్త్రం సత్యమైనప్పుడు, సత్యమైనటువంటి ఆ ధర్మశాస్త్రం మనల్ని ఏమి చేయజాలకపోయింది? రక్షణ భాగ్యం మనకి కలగజేయలేకపోయింది. అవునా? ఈ లోకంలో మనం ఏ పాపంలో అయితే ఉన్నామో, ఆ పాపం ద్వారా వచ్చేటువంటి ఆ శిక్షకు మనం లోబడే విధంగా ధర్మశాస్త్రం మనల్ని ఏం చేస్తుంది? ఏలెత్తి చూపిస్తుందన్నమాట. ఇదిగో మీరు ఈ లోపాన్ని కలిగి ఉన్నారు అని. కానీ ధర్మశాస్త్రం ఆ పాపంలో నుండి మనల్ని విడిపించలేకపోయింది ప్రియమైన దేవుని వల్లరా. ఆ విడిపించగలిగినటువంటి ఒకే ఒక్కడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకనే పాత నిబంధనలో ఇజ్రాయేలీయులకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒక పెద్ద బాల శిక్షగా వాళ్ళకిచ్చి, ఒక క్రమాన్ని నేర్పించి, వారు తప్పులు చేయకుండా నిలబెట్టడం కోసం. అర్థమవుతుందా? ఏదైతే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కట్టడలు, నియమాలు, నిబంధనలు ఉన్నాయో, అవన్నీ కూడా వాడు చెయ్యలేకపోతారన్న సంగతి దేవుడికి తెలిసినా, ఎందుకు వారి మీద ఆ భారాన్ని పెట్టాడు? వారు కొన్ని విషయాల్లోనైనా తప్పిపోకుండా జాగ్రత్తగా ఉంటారు కదా అని చెప్పి, వారిని సరైనటువంటి మార్గంలో నడిపించడం కోసం, దేవుడు సత్యమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని వారి మీద ఉంచాడు ప్రియమైన దేవుని వల్లరా. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సత్యమైనటువంటి మార్గంలో ఉన్నాడని చెప్తున్నాం కదా! ఆ మార్గాన్ని మనకు చూపించాడు కదా! ఆ మార్గాన్ని మనకు చూపించడం ద్వారా పాపం పోయిద్దా? చేసినటువంటి దోషాలు పోతాయా? పోవు. మరి ఏం చేయాలి? ఆయన మన మీద కృపను అనుగ్రహించి, ఉచితంగా మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు కాబట్టి, ధర్మశాస్త్రం అనేది ఏమి చేయజాలకపోయిందో, దానిని దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకి చేసి చూపించాడు ప్రియమైన దేవుని వల్లరా. అందుకని ఈ లోకం ఏం చేస్తుంది? లోకం అనేటువంటి చీకటిలో నుండి ఈ యొక్క దేవుడు వాక్యం మనల్ని వెలుగులోకి నడిపిస్తుంది. అవునా? ఒకవేళ చూడండి, సత్యము లేని కృప ఉందనుకోండి, అంటే ఏ తప్పు చేసినా సరే ఆ వ్యక్తికి నువ్వు చేసేది తప్పు అని తెలియపరచకుండా, అతన్ని క్షమించామలే వదిలేసే పో అని మనం అన్నామనుకోండి, అవతల వ్యక్తి ఏం చేస్తాడు? సత్యం అతనికి తెలియదు కదా! అతను చేసేది రైట్ అనుకుంటాడు. మనమేమో వారి మీద కృప చూపించి ఏమనకుండా మనం వెళ్ళిపోయామనుకోండి, అతనేమనుకుంటాడు? అతను చేసేది రైటేమో, సత్యమేమో అనుకుంటాడు. కానీ ఆ వ్యక్తి చేసినటువంటి తప్పును మనం చూపించి, ఇది తప్పు కదా అని అతనికి తెలియపరిచి, దానికి మనం శిక్ష వేయకుండా మనం వెళ్ళిపోవాలి. దాన్నే కృప అంటాం ప్రియమైన దేవుని వల్లరా. అలాగే చూడండి, ఈ యొక్క సత్యము లేనటువంటి కృప ఏం చేస్తుందో తెలుసా? మనిషిని ఒక భావోద్వేగానికి గురి చేసి అనేక రకాలైనటువంటి తప్పులు చేయడానికి మనల్ని ప్రేరణ కలగజేసిద్దనమాట. అందుకనే కృప లేని సత్యం ఉందనుకోండి, అంటే కృప లేదు ఆ వ్యక్తిలో. సత్యం మాత్రమే ఉంది. అప్పుడేమైద్ది? ఏదైనా ఒక తప్పు చేశారనుకోండి, ఆ తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని అతన్ని ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపేస్తారు ప్రియమైన దేవుని వల్లరా. అదే కృప ఉందనుకో, అయ్యా నువ్వు చేసింది తప్పే, కానీ నేను నీకు శిక్ష వేయట్లేదు. నువ్వేం చేస్తావంటే, ఈ రోజు నుంచి నువ్వు ఆ తప్పు చేయకుండా నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పి తెలియపరుస్తారు ప్రియమైన దేవుని వల్లరా. అందుకని ఒక క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనకి ఏముండాలి? కృపతో పాటు సత్యము కూడా ఉండాలి. సత్యము, కృప అనేది 2 కలిసి ఉంటేనే మనం ఏదైనా విషయాన్ని ఒక పని గాని మనం చేయగలుగుతాం తప్ప, కృప ఉన్నా వ్యర్థమే సత్యం లేకపోతే. సత్యం ఉండి కృప ఉంటే అది కూడా ఉపయోగం లేదు. 2 కలిసి ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం అన్నమాట. అవునా కాదా? అలా ఆలోచించుకుంటూ పోతా ఉంటే చూడండి, మనం ఏం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నాం కదా! ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. అర్థమవుతుందా? అంటే మనము యేసుక్రీస్తు వారు ఏ ప్రేమనైతే మనకు చూపించాడో, అదే ప్రేమను మనము కలిగి ఉండి,
మనం కూడా ఇతరుల పట్ల మనం అలాగే ప్రేమను చూపించాలి. యేసు క్రీస్తు వారు ఏ కృపనైతే మనకు అనుగ్రహించాడో, అదే కృప దగ్గరకు అనేకులను మనము నడిపించాలి ప్రియమైన దేవుని వలన. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం 10వ వచనములో, కృపా సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ కూడా జంట పదాలన్నమాట. అంటే ఒక దాని నుండి ఒక దానిని విడదీయలేనటువంటి పరిస్థితి అన్నమాట. మనం విడదీసామనుకోండి, అది చాలా సమస్య అవుతుంది. అవునా కాదా? అవి ఎప్పుడు కలిసి ఉండేవే. అవునా కాదా? మనం చట్టంలో మనం చూసినప్పుడు కూడా ఏముంటది? నీతి, న్యాయం, ధర్మం. అవునా? చట్టంలో ఎన్నుంటాయి? 3 ఉంటాయా? ఉండవా? అయితే ప్రియమైన దేవుని వల్లరా, వాటి గురించి మనం తెలుసుకోవాలనుకో, ఒక వ్యక్తి, ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక వ్యక్తి ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు తనకి మరొక ఫ్రెండొచ్చి ఒక డబ్బును సహాయం చేశాడనుకోండి, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేనున్నాననుకోండి, నేను ఇబ్బందుల్లో ఉన్నా. నాకు ఒక వ్యక్తి, ఒక ఫ్రెండొచ్చి ఏం చేశాడంటే, "అరె! నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు కదా! ఇదిగో ఈ 5,00,000 డబ్బులు నీ దగ్గర పెట్టుకొని, అవునా? నీకున్నటువంటి సమస్యలు తీర్చుకో. నువ్వు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయి. చక్కగా నీ కుటుంబంలో నువ్వు హాయిగా బ్రతుకు" అని అన్నాడు. అరే! మరి నాకు డబ్బులిచ్చావు గదా! ఈ డబ్బులకి నేను నోటు రాసిస్తాను. లేదంటే చెక్ ఇస్తాను. లేదంటే దీనికి వడ్డీ ఏదైనా ఇస్తానని చెప్పి అన్నప్పుడు, ఆ ఫ్రెండ్ ఏమన్నాడంటే, "నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు. నీ దగ్గర ఉన్నప్పుడే ఈ డబ్బులు నాకివ్వు" అని అన్నాడు. ఎవరు? నా ఫ్రెండ్. అవునా? నాకెంత ఇచ్చాడు? 5,00,000 ఇచ్చాడు. ఈ 5,00,000 నేను తీసుకున్నాను. ఓకే. బాగానే ఉంది. నేను చక్కగా నా సమస్యలన్నీ తీర్చుకున్నాను. నేను వ్యాపారం పెట్టాను. ఆ వ్యాపారంలో నాకు అంతా కలిసొచ్చింది. బాగానే ఉంది. నేను డబ్బు సంపాదించుకుంటున్నాను. అయితే ఏ ఫ్రెండ్ అయితే నాకు డబ్బులిచ్చాడో, ఆ ఫ్రెండ్‌కి ఒకగానొక రోజు ఆపదొచ్చింది. అవునా? ఆపదొచ్చింది. ఆ ఫ్రెండ్‌కి ఏదో హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. ఉన్న ఆస్తంతా అమ్మేసుకున్నారు. అవునా? అమ్మేసుకున్న తర్వాత డబ్బులన్నీ ఖర్చయిపోయినాయి. ఆ విషయం నాకు తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? హ్మ్. తను నాకెంతిచ్చాడు? 5,00,000 ఇచ్చాడు. ఈ 5,00,000 నేను తిరిగి ఇవ్వటానికి ఏదైనా నోటుందా? ఎవరైనా సాక్ష్యం ఉన్నారా? నేనేమైనా చెక్ ఏమైనా ఇచ్చానా? ఏమీ లేదు. ఇప్పుడు చట్ట ప్రకారంగా నేను డబ్బులు ఇవ్వచ్చా? ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదా? నాకిష్టమైతే నేనిస్తాను. నాకిష్టం లేపోతే చట్ట ప్రకారంగా నేనివ్వటానికి ఏ సాక్ష్యం గూడా లేదు కాబట్టి, చట్టం ఏం జేస్తుంది? అయ్యా! నువ్వు డబ్బులు తీసుకున్నావని అతను అంటున్నాడు. అర్థమైందా? చట్ట ప్రకారంగా నీవైతే డబ్బులేమి ఇచ్చే పని లేదు. ఎందుకంటే నీ దగ్గర అతని దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు కాబట్టి, చట్ట ప్రకారంగా నువ్వు ఏ రూపాయి గూడా అతనికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కోర్ట్ ఏం జేస్తుంది? ఆ! తీర్పు తీరుస్తుందా లేదా? అయితే ఇప్పుడు మనం దేన్ని జూసాం? చట్టాన్ని జూసాం. చట్టం తర్వాత నీతి ఉంది గదా! ఈ నీతి ఏం జేస్తుందో తెలుసా? అరేయ్! నువ్వెంత తీసుకున్నావు? 5,00,000 తీసుకున్నావు. ఈ 5,00,000 ఏం జేస్తున్నావంటే, నువ్వు వ్యాపారం పెట్టుకున్నావు. నీకు కలిసొచ్చింది. ఓకే. బాగానే ఉంది. నీ ఫ్రెండ్ ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి, నువ్వేం జేయాలంటే, ఈ 5,00,000కి ధర్మ వడ్డీ ప్రకారంగా రూ. 2 వడ్డీ యేసి, 5,00,000 ప్లస్ వడ్డీ 2 తీసుకొని వెళ్ళి, నీ ఫ్రెండ్‌కి ఇవ్వాలి. ఇదేంటది? నీతి, న్యాయం, ధర్మం 3 ఉన్నాయి. అవునా? ఇప్పుడు న్యాయం ఏం చేసింది? అవసరం లేదంది. నీతి ఏం చేస్తుంది? నువ్వు తీసుకున్నావు. మనస్సాక్షి ఒప్పుకోవట్ల. తీసుకున్నావు. నీవు ఇచ్చినటువంటి 5,00,000కి రూ. 2 వడ్డీ ఏసి, 5,00,000 ప్లస్ వడ్డీ 2 కలిపి నీ ఫ్రెండ్‌కి ఇవ్వని చెప్పి మనస్సాక్షి ప్రశ్నిస్తున్న ప్రియమైన దేవుని వల్లరా. ఇప్పుడు నీతిని బట్టి నేనేం చేయాలి?
తీసుకెళ్ళి నా ఫ్రెండ్కి ఇవ్వాలి. ఓకే, బాగానే ఉంది. ధర్మం అనేది ఒకటి ఉంది కదా! ఈ ధర్మం ఏం చేసిద్ది? ఏ ఫ్రెండ్ అయితే హాస్పిటల్‌లో ఉండి ఇబ్బందులు పడుతున్నాడో, అతను తిరిగి కోలుకున్నంత వరకు నేను నాకు తోచినటువంటి సహాయము ఏ దేనిని ఆశించకుండా, అది డబ్బు రూపకంగా అయినా, మాట రూపకంగా అయినా, తిరిగి మరలా అతనికి నేను సహాయము చెయ్యాలి. అది ఎప్పటి వరకు? తిరిగి అతను మరలా ఒక స్టేజికి వచ్చేంత వరకు కూడా ధర్మం అయితే చేయాలన్నమాట అలాగా. ఈ 3 చూసుకున్నా మనం. ఇప్పుడు చట్టం ఏం చేసింది? అవసరం లేదు. ఏ ప్రూఫ్‌లు లేవు కదా! ఇవ్వకపోయినా సరే అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు ప్రియమైన దేవుని వల్లరా. అందుకనే ఇదిగో ఏ ధర్మశాస్త్రం అయితే మనకి ఉందో, ఆ ధర్మశాస్త్రం మనల్ని ఏం చేస్తుందంటే నిలబెడుతుంది దేవుడి ఎదుట. నువ్వు తప్పు చేసావని చెప్తుంది. నిజంగా మనం తప్పు చేసాం అంతే. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి ఉచితమైన కృప ద్వారా మనకేం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుందన్నమాట. అర్థమవుతుందా? అలాగే పాప క్షమాపణ కలగజేసిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని విడిచిపెట్టాడా? ప్రతి విషయంలోనూ మనకు తోడుగా ఉండి, ఎక్కడైతే మనము పడిపోతున్నామో, ఆ పడిపోయినటువంటి మనల్ని ఏదొక రూపంలో ఎవరో ఒకళ్ళ ద్వారా, అది దైవ సేవకులు చెప్పే ప్రసంగం అవ్వచ్చు, మరి టీవీలో మనం ప్రసంగం వింటున్నప్పుడు అవ్వచ్చు, సెల్ ఫోన్‌లో మనం వాక్యం వింటున్నప్పుడు అవ్వచ్చు, ఏదో ఒక రూపంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనతో మాట్లాడి మనల్ని మరలా పైకి ఎత్తుతున్నాడనమాట. అర్థమవుతుందా? అందుకనే కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 14 వచనం చదవండి. కీర్తనల గ్రంథము 89, 14. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. అంటే దాతృత్వం అనేది, ఆ నీతిని న్యాయాన్ని జరిగించడం అనేది, ఆ నీతి న్యాయములు దేవుని సింహాసనం అయి ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే అంత గొప్ప మనసున్నటువంటి దేవుడు ప్రియమైన దేవుని వల్లరా. అట్లాగే నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. 34. హ్మ్. హ్మ్. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. అంటే ఏ దేవుడినైతే నేను నమ్ముకున్నామో, ఆ దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడు? కనికరము కలిగి ఉన్నాడు, దయని కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. చూసారా? అంటే దేవుడి దగ్గర ఏ లక్షణాలైతే ఉన్నాయో, ఆ ఏ లక్షణాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికొచ్చి అదే కృపా సత్యాన్నే కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుని వల్లరా. దైవ స్వరూపం అనేది మన కళ్ళ ముందు కనపడేటట్లుగా చూయించాడు. ఈరోజు ఆయన నమ్ముకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ భాగ్యంలోకి వచ్చినటువంటి మనల్ని కూడా అదే కృపా సత్యములనే ధరించుకోమని మనకు తెలియపరుస్తున్నాడు అనమాట. అవునా కదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన ఇంత చదువుకున్నాం కదా. అదే 17వ వచనంలో ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు వారి ద్వారా కలిగెను. అంటే చూసారా, మరలా మనకి వాక్యం ఏం చెప్తుంది? అయ్యా, శరీరధారి అయి ఈ లోకానికి మనల్ని రక్షించడానికి కృపా సత్యమును కలగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అని తెలియపరుస్తున్న ప్రియమైన దేవుని వల్లరా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఏలయనగా
సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎలా ఉండమంటున్నాడు? భక్తిహీనంగా ఉండొద్దు. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వలరా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటన్నిటినీ కంఠభూషణముగా ధరించుకొనుము. చూసారా? అంటే ఈ మెడలో మనం ఏం చేస్తాం? మంచి హారం వేయాలనుకుంటాం. అవునా? అదే మగవాళ్ళైతే మంచి చైన్ వేసుకోవాలనుకుంటారు. అవునా? అది కంఠభూషణంగా బాగా అందంగా ఉందనుకోండి, ఎదుటివారు చూసి ఎక్కడ కొన్నామంటే మనం ఏం చేస్తాం? ముసిముసి నవ్వులతో ఎంత అయ్యింది? ఎంత ఖరీదయింది? ఏ రేటు మీద కొన్నాము? అది 22 క్యారెట్లా? 24 క్యారెట్లా? మనం చెప్తామా లేదా? అయితే ఎదుటి వ్యక్తి మనల్ని చూసినప్పుడు మనలో ఏం కనపడాలంట కంఠభూషణగా? సత్యము, ప్రేమ కనపడాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న ప్రియమైన దేవుడు వలరా. ఈ దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, కంఠభూషణముగా వాటిని ధరించుకొనుము అంటున్నాడు. అంటే ఆ బంగారం కనపడిపోయినా కనపడినా ఏం పర్వాలేదు, కానీ ఏం కనపడాలి? దయ, ప్రేమ, సత్యము, ఇవన్నీ కూడా మనల్ని చూసినప్పుడు ఎదుటి వ్యక్తికి అవన్నీ కూడా మనలో కనపడాలి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయముల్లో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములయ్యున్నవి. చూసారా? ఇదిగో, ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఆయన చేసినటువంటి నిబంధన, ఆయన నియమించినటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గైకొనుచు ఒక క్రైస్తవుడిగా నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి నీ ఎదుట ఉన్న వారికి నువ్వు దయను ప్రేమను చూపించిన వాడివైతే, అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై ఉన్నవి. అంటే ఏంటో తెలుసా? నీవు ఒక వ్యక్తి పట్ల ఎలా అయితే ప్రవర్తించావో నీకును అదే జరిగిద్దని దేవుడు తెలియపరుస్తున్నాడు అనమాట. మనం చెడ్డగా బిహేవ్ చేసామనుకోండి, తప్పుగా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడామనుకోండి, సేమ్ అలాగే దేవుడు మన ఎడల చేస్తానంటున్నాడు. ఒకవేళ నువ్వు కృపను చూపించావా? ప్రేమను కలిగి ఉన్నావా? జాలి, కనికరమును ధరించుకొని ఎదుటి వారి పట్ల నువ్వు అలా ప్రవర్తించావనుకో, నీ ఎడల కూడా దేవుడు అలాగే ప్రవర్తిస్తాడని తెలియపరుస్తున్నాడు ప్రియమైన దేవుని వలన. ఇదే కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 15వ వచనం చదవండి. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గలవాడవు. ఆ దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. ఓకేనా? అంటే దేవుడి దగ్గర ఏముంది? కావలసినంత కృపా సత్యములు ఉన్నాయి, దయా దాక్షిణ్యములు ఉన్నాయి. అవన్నీ కలిగి ఉన్నటువంటి దేవుడు మనందరి పట్ల ఎలా ఉన్నాడు? దీర్ఘశాంతము కలిగి ఇంకొక సంవత్సరం మనకి ఎరువు వేసి, ఇంకొక సంవత్సరం మనకు నీరు కట్టి మనం ఫలిస్తామేమో అని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రియమైన దేవుని వలన. మరి సంవత్సరంలో ఎన్ని నెలలు అయిపోయినాయి? 7 అయిపోయి 8లోకి వచ్చాం కదా! ఇంకెన్ని ఉన్నాయి? 4 నెలలు ఉన్నాయి. మరలా జనవరి 1 రోజు పోయిన సంవత్సరం ఏ ప్రార్థన చేసామో అదే ప్రార్థన మళ్ళీ ఏం చేస్తాం? నెక్స్ట్ ఇయర్ జనవరి 1 రోజు, అయ్యా ఇక నుంచి నేను ఏ తప్పు చేయను, ఈ సంవత్సరం నుంచి జాగ్రత్తగా ఉంటాను, బైబిల్ పూర్తి చేస్తాను ఈ సంవత్సరంలో అని ప్రార్థన చేస్తామా లేదా? చేసే ఉంటాం. మరలా వచ్చే నెక్స్ట్ జనవరి 1 కూడా అదే ప్రార్థనగా ప్రార్థన మారిద్దా? ఏం మారదు ప్రియమైన దేవుడు అనరా. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతముతో కృపను అనుగ్రహించి
అదిగో నా బిడ్డ ఒకవేళ ఈ క్షణంలో చనిపోతే నరకానికి వెళ్ళి బాధ అనుభవించాలి. అది లేకుండా ఇంకొక సంవత్సరం అవకాశం ఇద్దాం. ఏమైనా మనసు మార్చుకుంటాడేమో, మనసు మార్చుకుంటదేమో అని అవకాశాన్ని కల్పిస్తున్నాడనమాట. ఇదే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 13వ వచనం చూడండి. దేవుడు ప్రార్థిస్తే యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా నీ కృప బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. అంటే తగిన సమయమందు మనకు ఓపిక ఉన్నప్పుడే మనం అన్ని బాగున్నప్పుడే దేవుడి కనుక మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్ని ఏం చేస్తాడు? ఒక మంచి మార్గాన్ని మనకు చూపిస్తాడు. మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఈ వాక్యంతో మనల్ని మార్పు చేసే విధంగా చేస్తాడు. మన కుటుంబాలన్నీ దేవుళ్ళు కట్టబడటానికి దేవుడు మనకి అవకాశాన్ని కల్పిస్తాడు ప్రియమైన దేవుని వల్లరా. దేవుడు మనకి ఆయన మన మీద కృపను అనుగ్రహించి ఈరోజు మన జీవితాన్ని మారుస్తాను అనే ఆలోచన దేవుడు కలిగేలోపు మనం ఏం చేస్తున్నాం తెలుసా? మరలా ఏదో ఒక చిన్నద లోపాన్ని మనం చేసేస్తున్నాం అన్నమాట. ఆ వచ్చిన కృపలన్నీ ఏమవుతున్నాయి? ఈ లోపం ద్వారా మరలా వెనక్కిపోతున్నాయి. మరలా ఇంకొక నెల అన్ని సమస్యలే మరలా. సమస్య తీరుద్దాము అని దేవుడు అనుకునేలోపు మనం ఏం చేస్తున్నాం దేవుడికి? ఇంకొక పాపం తీసుకెళ్ళి ఆయన ముందు పెడుతున్నాం అనమాట మనం. అవునా కదా? అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా నీతి న్యాయములను ధరించుకొని మనము జీవించాలని దేవుడు మనం మాట్లాడుతున్నాడు. చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. ఇదే కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 1వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 1వ వచనం. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యముల బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఇవన్నీ మాట్లాడుతున్నాడు కానీ మనకు కావలసినటువంటి పాయింట్ ఏంటో తెలుసా? నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. అంటే ఏ కృపా సత్యమును అయితే మనం కలిగి ఉన్నామో, దేవుడు ఏ కృపను మనకు అనుగ్రహించాడో అట్టి కృపను బట్టి ఎల్లప్పుడూ దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అదే మార్గము, అదే సత్యము, అదే జీవములో మనం అందరం కూడా జాగ్రత్తగా నడవబడాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆ మార్గాన్ని, ఆ సత్యాన్ని, ఆ జీవాన్ని కలిగి ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని పలానా చోట ఆ మార్గం ఉందంటే అక్కడికి వెళ్ళాలా? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఈ ఊర్లో మనం ప్రార్థన చేసినా ఆ దేవుడికే చేస్తున్నాం. మనం బస్సు ఎక్కి 8 రోజులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా ఆయా దేవుడికే ప్రార్థన చేస్తున్నావు. నువ్వు మోకాళ్ళ మీద ఉండి నడిచి వెళ్ళినా ఎక్కడికి ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? ఆయనకే ప్రార్థన చేస్తున్నావు. మరి దేవుడు ఏమంటున్నాడు? అంత్యకాలముల్లో దేవుడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు. ఇక్కడికి వెళితే మంచి జరిగిద్ది, ఇక్కడికి వెళ్తే జరగట్లేదని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని భ్రమపరుస్తారేమో. అలాంటి వారి మాటలను మీరు నమ్మవద్దు అంటున్నాడు. ఏం చేస్తారు వాళ్ళు? అదిగో అక్కడికి వెళితే అనుకున్నవన్నీ జరుగుతాయి అంట. ఇక్కడికి వెళితే అనుకున్నవన్నీ జరుగుతాయి అంట అని అంటున్నారు. కానీ అపవాది ఏం చేస్తుందో తెలుసా? దేవుడి మీద ఉండవలసినటువంటి నమ్మకాన్ని చర్చి మీదకు తీసుకువెళ్ళిపోయి ఏం చేస్తుంది? ఆ చర్చి కాడికి వెళితే అన్ని జరుగుతాయి అంట.
ఇక్కడున్న దానికి వెళ్తే అన్నీ జరుగుతాయి అంటారు. మనం అక్కడికి వెళ్తున్నాం గానీ, అక్కడికి వెళ్ళినా ఇక్కడున్న జరిగిచ్చేది ఎవరు? దేవుడే కదా! మరి ఆ దేవుడి మీద ఎందుకు నమ్మకం లేదు? మనం ఇంటిలో కూర్చొని నీ గదిలో తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడనేటువంటి ఆలోచన ఎవరికైనా కలుగుతుందా? కలగట్లేదు. అవునా? అలాంటి ఆలోచన కలిగి కేవలం మన విశ్వాసము, మన అతిశయము అయన్నీ కూడా మనం ఎలా ఉండాలంటే ఎవరి మీద ఉండాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ వాక్యమే 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిలు మన ఎదుట ఉండి, మన చేతికి ఇచ్చి, దేవుడు ఈ వాక్యాన్ని చదువుకొని, ఆ మార్గాన్ని, ఆ సత్యంలో, ఆ జీవంలో మీరు రావాలని దేవుడు కోరుకుంటుంటే, ఈ బైబిల్‌లో మాత్రం మనం చక్కగా తల కింద పెట్టుకొని, అవునా? లేదంటే అరమరలో పడేసి, మరలా ఆదివారం రాంగాల్నే ఈ బైబిల్ తీసుకొని రావటం. లేదంటే పీడకలలు వత్తన్నాయంటే బైబిల్ తల కింద పెట్టుకోవటం. ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా? ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను. బైబిల్ దగ్గరకి నువ్వు వచ్చావంటే ఎవరి దగ్గరకొచ్చినట్టు? దేవుడి దగ్గరకొచ్చినట్టు. అపవాది ఊరుకుంటదా తల కింద పెట్టుకుంటే? ఇంకేం చేసిద్ది? అంటే నువ్వు దేవుడికి దగ్గరవుతున్న కొద్దిగా అపవాది ఏం చేస్తుంది నిన్ను? ఇంకా శోధనలోకి తీసుకొచ్చిద్దనమాట. అర్థమవుతుందా? కానీ మనం ఏమనుకుంటాం? ఈ తల కింద పెట్టుకుంటే ఏ కలలు రావు. నిద్ర పట్టలేదనుకో, బైబిల్ తీసి ఒక్క అధ్యాయం మొదలుపెట్టి 2, 3 వచనాలు చదవంగాల్నే ఆవులింతలొచ్చేస్తాయి. నాలుగో వచనానికి హాయిగా నిద్రపోవచ్చు. దీనికే ఉపయోగించుకుంటుంది. సత్యమైనటువంటి మార్గము ఈ బైబిల్‌లో ఉంది. అందుకని యేసుక్రీస్తు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు ఎక్కిరారు అని లేఖనముల యందు నిత్య జీవము కలదు. ఆ లేఖనములు ఈ 66 పుస్తకాల్లో ఉన్నాయి. ఈ పుస్తకాన్ని చదివి ఎవరైతే పాటిస్తారో, ఆ పాటించిన వారు మాత్రమే పరలోకానికి అర్హులవుతారు తప్ప, చదివి ఇదిగో నాలాగా ఎవరైనా బోధించిన తర్వాత ప్రకటించలేదనుకో, అంటే పాటించలేదనుకో, పాటించకపోయినా పరలోకానికి వెళ్ళరు. ఒకవేళ ఎవరైనా దైవ సేవకులుండి, అబ్బో! చక్కగా ప్రకటిస్తున్నారు, బాగుందని అనుకుంటున్నారనుకోండి, ఇప్పుడు నాలో ఆ ప్రవర్తన లేకపోతే నేను పరలోకానికి వెళ్తానా? వెళ్ళలేను ప్రియమైన దేవుని వల్లరా. అందుకనే చదవటం ఎంత ముఖ్యమో, చదివిన దానిని గ్రహించి పాటించడం అంతకంటే ప్రాముఖ్యము. ఈ విషయాలన్నీ తెలుసుకొని చక్కగా యేసుక్రీస్తు వారు ఉచితంగా మనకి అనుగ్రహించినటువంటి ఆ కృపా సత్యములు మనం పొందుకొని, ఇదిగో మన తరములో మన సహోదరుల పట్ల మనం కూడా కృపా సత్యములను చూపిస్తూ యేసుక్రీస్తు వారి వలె మనం కూడా జీవించి యేసుక్రీస్తు వారి దగ్గరికి అనేకులు నడిపించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ నామానికి నాయన కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రము తెలియజేసుకుంటున్నాం తండ్రి. నీ అపారమైన ప్రేమ చేత తండ్రి, మమ్మల్ని అందరిని కూడా కాచి కాపాడుతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో మేము చేసేటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి కాదు గాని నాయనా, మీ ఉచితమైన కృప ద్వారా ఈ భూమి మీద మమ్మల్ని బ్రతికింపనిస్తున్నారు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. లేఖనముల్లో ఉన్నటువంటి నిత్య జీవాన్ని తండ్రి గ్రహించడానికి నాయన ప్రతి గురువారం, ప్రతి ఆదివారం ఈ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడుతున్న విధానంలో తండ్రి, మేము నేర్చుకున్నటువంటి ఈ బైబిల్‌లో ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో, ఆ సత్యంలో మేమందరం కూడా నాయన జీవించి, ఉన్నతమైన ఆ లోకానికి మేమందరం వారసులుగా ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. శబ్దయంత్రం ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రాధేయపడుతున్నాం తండ్రి. తలలు వంచిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘములో మీ ఎదుట తండ్రి, మరి తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి మా అందరికీ ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా నాయన తీసివేసి తండ్రి, మమ్మల్ని అందరినీ మీ వాక్యంతో నింపి మమ్మల్ని బలపరచమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన విన్న వాక్యాన్ని తండ్రి మేము వృధాగా తండ్రి మేము వదిలిపెట్టకుండా తండ్రి, ఆ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకున్న తండ్రి, చక్కగా తండ్రి దాన్ని పాటిస్తూ నాయన
ఉన్నతమైన ఆ లోకానికి మేము రావడానికి అవకాశాన్ని కల్పించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మరి తండ్రి వాక్యం వింటున్న మారని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వారికి మారు మనసు దయచేయటానికి తండ్రి, కఠినంగా ఉన్నటువంటి వారి హృదయాన్ని మార్చి తండ్రి, మెత్తగా చేసి తండ్రి, వారి హృదయంలో ఈ వాక్యాన్ని నింపమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ మాటల ద్వారా వారు కూడా ఆదరణ పొందటానికి సహాయం చేయండి. మీరిచ్చేటువంటి తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని తండ్రి, ఉచితంగా అందరూ అనుగ్రహించడానికి తండ్రి మీరు ఏర్పరిచినటువంటి పరిస్థితుల్లో తండ్రి, ఈ యొక్క రక్షణ భాగ్యం గురించి తెలియనటువంటి ప్రతి బిడ్డను కూడా తెలుసుకొని, ఆ రక్షణ భాగ్యానికి రావడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. మేమందరం కూడా నాయన పాపము చేసి మీరు అనుగ్రహించే మహిమను కోల్పోయాం కాబట్టి తండ్రి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తెగిపోయినటువంటి ఆ బంధాన్ని తండ్రి, మాలో ఉన్నటువంటి లోపాలను తీసివేసి, పాపాలను తీసివేసి, శాపాలను కొట్టివేసి తండ్రి, మీకును మాకును తెగిపోయినటువంటి ఈ బంధాన్ని తిరిగి మరలా కలిపి తండ్రి, మీకు కుమారులుగా అనుగ్రహించడానికి యేసుక్రీస్తు వారు మాకు మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మాకు సత్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మాకు జీవమై ఉన్నాడని మీరు తెలియపరిచారు తండ్రి. అట్టి ధన్యతను మేమందరం పొందుకొని తండ్రి, చక్కగా మీ వాక్యంలో ఎదుగుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ, మా కుటుంబాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో వర్ధిల్లటానికి సహాయం చేయమని, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వమని, ప్రతి విషయంలోనూ మీ కృపను, మీ కాపుదలను మా మీద ఉంచమని, మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.